కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ధర్మగుండంలో స్నానాలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు రెవెన్యూ అధికారులు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలంటూ మానవహారం చేశారు విద్యార్థులు. 27వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో ర్యాలీ జరిగింది. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు ఎంవీఐ కమల్కాంత్. 2-వీలర్ వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. ప్రయాణం చేసేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం, నీలి కిరోసిన్ పట్టుకున్నారు అధికారులు. జగిత్యాల మండలం తిమ్మాపూర్లోని హనుమాన్ సాయి రైస్ మిల్లో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ కు ఉంచారన్న సమాచారంతో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 720 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మానవపాడు మండలం ఉండవల్లి స్టేజీ దగ్గర ప్రమాదవశాత్తు కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ నీలకంఠారెడ్డి, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అతని తల్లి స్పాట్లోనే చనిపోయింది. కారు ముందు టైర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని ఖమ్మం జిల్లాలో ఆందోళన చేశారు సిపిఐ ఎంఎల్ నాయకులు. ఎన్డీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. రోహిత్ మృతికి కారణమైన వారిని శిక్షించాలన్నారు కమ్యూనిస్టు నాయకులు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 27వ జాతీయ రహదారి వారోత్సవాల సందర్భంగా నిజామాబాద్ లో సదస్సు నిర్వహించారు పోలీసులు. 2-వీలర్ నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పారు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. ఆర్టీఓ ఆఫీస్ నుంచి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు రవాణా శాఖ అధికారులు. వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. తహసీల్దార్ సెంటర్లో కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చనిపోయిన రోహిత్ కుటుంబానికి 5 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు.